ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ చర్చ్. బాగున్నారా? బాగుండాలి. ఓకే. ఆ, ఒక ప్రశ్న వేస్తాను. అది వెంటనే ఆన్సర్ చెప్పొద్దు. తోచితే చెప్పండి. లాస్ట్లో దాని గురించి మళ్ళీ మాట్లాడతాం. ఓకే. ఆ, తోడేలు తెలుసు కదా? తోడేలు, వుల్ఫ్ అంటాం. ఫాక్స్ అంటే నక్క, తోడేలు అంటే వుల్ఫ్. వుల్ఫ్ వచ్చి చాలా పెద్దగా ఉంటుంది సైజులో. అది ఇంకో పక్క సింహం ఉందనుకోండి. ఒక సింహం, ఒక తోడేలు గొడవ పడితే ఎవరు గెలుస్తారు? సింహం గెలుస్తుంది. ఓకే. 10 తోడేలు, ఒక సింహం, ఎవరు గెలుస్తారు? తోడేలు గెలుస్తుంది. ఓకే. 50 తోడేలు, ఒక సింహం, ఎవరు గెలుస్తారు? ఓకే. 100 తోడేలు, ఒక సింహం, ఎవరు గెలుస్తారు? తోడేలు గెలుస్తుంది. ఓకే. 500 తోడేలు, ఒక్క సింహం, ఎవరు గెలుస్తారు? ఓకే. ఇదే ప్రశ్న లాస్ట్లో అడుగుతాను. ఓకే. ఆన్సర్ మారింది చెప్పండి. ఓకే. ఓకే. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చి భావోద్వేగ నియంత్రమైన కళ. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆర్ట్ ఆఫ్ ఎమోషనల్ కంట్రోల్. ఓకే. ఇది టాపిక్ పేరు కాదు. దీని గురించి మనం కాసేపు మాట్లాడదాం. లాస్ట్లో టాపిక్ పేరు చెప్తాం. ఏంటిది? భావోద్వేగ నియంత్రణ కళ. నియంత్రణ కళ అనుకుంటా. ఓకే. ఇప్పుడు ఆ, మనుషులుగా మనందరం, అందరికీ ఎమోషన్స్ ఉంటాయి కదా. ఉంటాయి కదా. ఉన్నాయి కదా. అది ఉండడం ఇంపార్టెంటా, లేకపోతే అది కంట్రోల్లో ఉండడం ఇంపార్టెంటా? మళ్ళీ అడుగుతున్నా. మన ఎమోషన్స్ మనలో ఉండడం ఇంపార్టెంటా, లేకపోతే ఉండి అవి కంట్రోల్లో ఉండడం ఇంపార్టెంటా? మౌన్ చూసి చెప్పండి. కంట్రోల్లో ఉండడం ఇంపార్టెంట్. ఎందుకు? వై? ఓకే. బీపీ, షుగర్ వస్తుంది. మీకా, గొడవపడేరుకా? ఇంకా ఇంకేం వస్తాయి? ఎదుటి వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. ఓకే. ఇంకా సరే, కరెక్టే. కానీ ఎందుకు కంట్రోల్లో ఉండాలని అడుగుతున్నాను. కంట్రోల్లో ఉండకపోతే ఇవన్నీ కారణాలు. ఎందుకు కంట్రోల్లో ఉండాలి? పాయింట్ మీరందరు చెప్పాలి. నాకంటే పెద్దోళ్ళు మీరు. చెప్పండి. చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది లోకంలో. వాడండి ఎక్స్పీరియన్స్. చెప్పండి. కంట్రోల్లో, మన దాని కంట్రోల్లో ఉంటాం, కరెక్టే. అలా ఉంటే, ఉండకపోతే ఏంటి అనేది కాసేపు నేర్చుకుందాం. క్వశ్చన్ అడిగితే ఎవరు మొహం కూడా చూడట్లేదు ఈ మధ్యన. సరే. మన ఎమోషన్స్ మన కంట్రోల్లో లేకపోతే మనం దాని కంట్రోల్లో ఉంటే, ఫస్ట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, సాతానికి మన ఆత్మలో దూరడానికి అదొక పెద్ద గేట్ అన్నమాట. ఫ్రీ గేట్. పాస్ అక్కర్లేదు, టికెట్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఎమోషన్స్ ద్వారానే మనం ఆత్మల్ని, దురాత్మల్ని లోపల వదులుతామన్నమాట. రైట్. ఓకే. ఇప్పుడు దురాత్మలు లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం స్టార్ట్ అవుతుంది? నేనే చెప్తా. ఫీలింగ్స్. ఫీలింగ్స్తో బతికేస్తూ ఉంటాం. ఓ విషయం చేసినప్పుడు, లేకపోతే ఓ విషయం చూసినప్పుడు, ఒక విషయం మన దగ్గరకు వచ్చినప్పుడు, మనం ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎవరైనా మనిషి మన దగ్గరకు వచ్చినప్పుడు, ఫీలింగ్స్ బేస్ చేసుకునే మనం బ్రతికేస్తాం, బతకాలనుకుంటాం. మనం మాట్లాడే మాటలు కూడా ఫీలింగ్స్ పైనే ఉంటది. అవునా కాదా? అవునా? ఎస్. సింపుల్గా ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం ఒకవేళ ఫీలింగ్స్తో బతికితే ఫస్ట్ మనం ఫీల్ అయ్యేది ఏంటంటే ఎందుకురా బాబు అని. సెకండ్ ఏంటంటే ఎలా పారిపోదామని. మూడోది ఏంటంటే దీన్ని ఎంత త్వరగా వదులుకొని ఇంకో విషయంలో డిస్ట్రాక్ట్ అయిపోదామని. ఈజీగా యాజ్ హ్యూమన్ మనం తప్పించుకోవాలనుకుంటాం. నార్మల్ టెండెన్సీ, అది తప్పులేదు. కానీ ఆ, దేవుని బిడ్డలుగా ఉండి మనం ఇలా ఉండటం ఎంతవరకు కరెక్ట్? ఎనీ ఆన్సర్స్? దేవుడి బిడ్డలుగా ఉండి మనం ఎమోషన్స్ కి కంట్రోల్లో పోవడంలో ఎంతవరకు కరెక్ట్? అంటే ఎమోషన్స్ ఉండకూడదు అసలు? ఉండొచ్చు. కంట్రోల్లో ఉండాలి.
ఎలా? ఒకవేళ కంట్రోల్‌లో ఉన్నా కూడా చూపించుకోకూడదా? అంటే ఇప్పుడు ఎమోషన్స్ అంటే కోపాలున్నాయి, ఏడుపుంది, హ్యాపీనెస్ ఉంది. ఈ 3 మెయిన్ అన్నమాట. ఓకే. ఈ మూడిటిని కంట్రోల్‌లో ఉంచుకుంటే ఒక దైవజనుడుగా, దైవ బిడ్డగా ఎంత ఈజీగా బతికేయొచ్చు అని ఏమైనా ఎప్పుడైనా అనుకున్నారా? ఏదోటి. నో? ఓకే. ఇప్పుడు చాలా సార్లు మన జీవితాల్లో జరుగుంటాయి. ఒక విషయం వచ్చుంటది. చాలా ఏడ్చేసి ఉంటాం. ఓకే. ఏడ్చిన తర్వాత ఒక గంట తర్వాత నిద్రొస్తది. అవునా కాదా? ఎప్పుడు ఏడ్చినా చాలా నిద్రొస్తది. అది నైట్ అయినా, పగలైనా. ఒకవేళ మధ్యాహ్నం ఏడ్చామనుకోండి, నైట్ చాలా నిద్రొస్తది. ఓకే. అందరూ ఎక్స్‌పీరియన్స్ అయ్యారు కదా! ఇప్పుడు ఆ నిద్రపోయి మళ్ళీ లేచిన తర్వాత ఎప్పుడైనా, ఎన్ని సార్లయినా నేనెందుకు అంతలా ఏడ్చాను అని అనిపిచ్చిందా? అనిపిస్తది. కదా! చాలా సార్లు అనిపిచ్చుంటది. ఓకే. గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇప్పుడు కోపం వచ్చినప్పుడు ఒక సిట్యుయేషన్ వచ్చిన తర్వాత మనం బీభత్సంగా కోప్పడిపోయామనమాట. అంటే ఒక మనిషిని కొట్టలేదు అంతే. కానీ అంత కోప్పడిపోయాం మనిషి మీద. మళ్ళీ ఒక గంట అయిన తర్వాత అనవసరంగా అంత రియాక్ట్ అయ్యాను ఏమో అని. ఎప్పుడైనా అచి వచ్చాయా? ఎనీథింగ్? ఎప్పుడైనా? వచ్చింది. ఓకే. కానీ అదే మనం చాలా హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం ఆపోజిట్‌గా కూడా జరుగుతది. ఏంటి? బాబోయ్! ఈ టైంలో ఇంత హ్యాపీగా ఉన్నాను. రేపు కూడా ఇలాగ ఉంటానా? లేకపోతే ఏడుపొస్తదా ఈ టైంలో అని. యెస్ ఆర్ నో? హ్యాపీనెస్‌కి మాత్రం డిఫరెంట్‌గుంటది. ఎందుకంటే సంతోషం అనేది మనం నచ్చి ఉంటాం. కోపం, ఏడుపనేది వేరే దారి లేక ఎమోషన్ లోపలికెళ్తాం. కానీ మీకు ఎప్పుడైతే నేనంత రియాక్ట్ అయ్యి ఉండకూడదే గంట క్రితం, ఎప్పుడైతే మీకలా అనిపిచ్చిందో, ఆ సిట్యుయేషన్స్ మాత్రం ఎప్పుడూ అనిపిచ్చదది. చాలా సార్లు ఆ కోపం పోవడానికే ఓ నెలలు పడతది. ఏంటి? కొన్ని విషయాల మీద ఆ కోపం పోవడానికే కొన్ని నెలలు పడతది. కానీ కొన్ని సార్లు అనవసరంగా అంత కోప్పడ్డానే అని గంట తర్వాతే అనిపిస్తది. అనవసరంగా అంత ఏడ్చానే అని అరగంట తర్వాతే అనిపిస్తది. కానీ కొన్ని విషయాల్లో నెలలు, ఏళ్లయినా ఆ విషయం వచ్చినప్పుడల్లా ఏడుస్తాం. డిఫరెన్స్ అర్థమవుతుంది కదా! ఓకే. ఇప్పుడు గంట తర్వాత ఎందుకురా బాబు అంత ఏడ్చాను, ఎందుకురా బాబు అంత కోప్పడ్డాను అని ఎప్పుడైతే ఫీల్ అవుతున్నారో, ఆ ఫీలింగ్ ఏంటి? ఈరోజు నేను ఆహ్, ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఏంటిదంటే, ఎప్పుడైతే మీకు అలా అనిపిస్తుందో దాని అర్థం ఏంటంటే, స్పిరిచ్యువల్ వేలో ఆత్మీయ విధానంలో చూస్తే, గంట ముందు యూ వర్ నాట్ యువర్ సెల్ఫ్. గంట ముందు ఏదైతే రియాక్ట్ అయ్యారో, ఏదైతే ఏడిసారో అది మీరు కాదు. ఇప్పుడు మీరు కాకపోతేనే కదా నేనెందుకు అలా అని అనిపిస్తది. నేను లాజిక్‌తో మాట్లాడట్లే. ఓకే. థింక్ కొంచెం బుర్రలో ఏలెట్టి గెలుకుదాం ఈరోజు. ఓకే. మీరు కాకపోతేనే కదా గంట ముందు నేనలా ఎందుకు చేశాను అని మీకే ఆ క్వెషన్ ఒస్తది. యెస్ ఆర్ నో? లాస్ట్ టైమ్ కూడా చాలా సార్లు వాక్యాలు చెప్పినప్పుడు నేను చెప్తూ ఉంటాను. ఎమోషన్స్ ఏం కాదు అవన్నీ ఆత్మలు. ఒక్కొక్క ఎమోషన్ ఒక్కొక్క ఆత్మ అని. గంట ముందు మీరంత బాధపడినప్పుడు, గంట ముందు మీరంత కోప్పడినప్పుడు, మళ్ళీ గంట తర్వాత మీకు నేనలా ఎందుకు చేశాను? నేనది కాదే అని అనిపిస్తే, ఆ గంట ముందు మీరు ఆ ఎమోషన్ కింద కంట్రోల్‌లో ఉన్నారు. దాని కంట్రోల్ నుంచి బయటికొచ్చిన తర్వాతే మీరే రియలైజ్ అవుతున్నారు. నేనది కాదే, నేనంతలా అయ్యుండకూడదే అని. కానీ ప్రతిసారి నేనంతలాగా అయ్యుండకూడదే అని మీరనుకుంటారు కానీ, అది మీరు కాదని మీకు తెలియట్లేదు. అర్థమవుతుందా? కొంచెం కాంప్లికేటెడ్. ఫాలో మీ. గంట ముందే మీ కంటి నుంచే నీళ్ళొచ్చింది. మీరు నోటి నుంచే బూతులొచ్చింది. మీ చెయ్యే లేసింది. మీ నరాలే బయటకొచ్చింది. మీ కళ్ళే ఎర్రగయింది. కానీ సేమ్ బాడీ, సేమ్ మైండ్‌కి గంట తర్వాత ఇది నేను కాదే, నేనెందుకు చేశాను అని అనిపిచ్చిందా? అనిపిచ్చుంటే అది మీరు కాదు. ఒక దైవజనుడిగా ఉండి, ఒక ఆత్మీయ జీవితంలో ఉంటూ, మనకలా అనిపిస్తూ ఉంటే, మీరు దేవుడి కంట్రోల్‌లో లేరు. నేను కూడా ఆ బ్యాచే. షేర్ చేసుకుంటున్నా. ఐయామ్ నాట్ జడ్జింగ్. ఆ! మీకలా అనిపిస్తుందంటే, గాడ్ ఈస్ నాట్ ఇన్ కంట్రోల్. దేవుడు మీ లైఫ్‌లో కంట్రోల్‌లో లేరు. ఆ సిట్యుయేషన్ అయినా, ఆ ప్రాబ్లమ్ అయినా దేవుడికి మీరు అప్పచెప్పలే. అది మీరే చేతికి తీసుకున్నారు. సరే, అలా అయిన తర్వాత ఇప్పుడు బాబురావు గారు, ఆనందరాజు గారిని గంట ముందు తిట్టేసారండి. ఓకే.
ఆనందరాజు గారు బాధలో ఉన్నారు, లేకపోతే కోపంలో ఉంటారు. బాబురావు గారు బాధలో ఉంటారు, కానీ లోపల ఒక గిల్ట్ ఉంటదన్నమాట. ఒక రిగ్రెట్ ఉంటది. ఎందుకురా బాబు! ఎందుకు తిట్టాను నేను? దీనికి ఇంతలా ఎందుకు రియాక్ట్ అయ్యాను? వారం వారం మొహం చూడాలి కదా అని. అలా అనిపిస్తుందంటే అది మీరు కాదు. ఏదైతే తిట్లు మీరు ఏదైతే తిట్లు తిట్టారో దట్ ఈస్ నాట్ యూ. ఇది మన ఎవ్రీడే లైఫ్ లో అవుతూ ఉంటది అనమాట. రోజు జరుగుతూనే ఉంటది, మనకు తెలియకుండానే జరుగుతుంది. నేను జస్ట్ మాట్లాడేది కోపం, ఏడుపు, సంతోషం గురించి మాత్రమే. ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇవి మూడే నాకు చెప్పడానికి ఒక 10 నిమిషాలు పట్టింది అనుకోండి. మిగతా అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, మిగతా అన్ని సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అవునా కదా? ఓపెన్ గా మాట్లాడుతున్నా. డూ యూ రికవర్ యువర్ సెల్ఫ్? డూ యూ రిమెంబర్ యువర్ సెల్ఫ్? అది నేనేనా అని మీకు తెలుసా? ఆ సిచ్యువేషన్ లో రియాక్ట్ అయినప్పుడు అది నేనా దేవుడా అని ఎప్పుడైనా రియలైజ్ అయ్యామా? లేకపోతే అవుతామా? లేకపోతే ఎప్పుడైనా అలాంటి తలంపు అనిపించిందా? నాకైతే ఈ విషయం, నేను ఒక ఎమోషనల్ ఫూల్ అంటే ఎమోషనల్ ఫూల్ ఏమంటారు? ఆ, భావోద్వేగ మూర్ఖుడిని నేను. నాకు ఎన్నిసార్లు ఈ తలంపు వస్తుంది ఏంటో తెలుసా? ఈజీ కోపం వచ్చేస్తుందా? కోపం వచ్చి గంట లేకపోతే 2 గంటల తర్వాత ఆ, మళ్ళీ రియలైజ్ అయితే ఎందుకంత కోపపడ్డాను, నేను బాగానే ఉన్నాను కదా, హ్యాపీగానే ఉన్నాను కదా అని. ప్లస్ ఏడ్చేస్తానా? గంట ఏడ్చాను అనుకోండి, ఓ 2:30 గంటలు 3 గంటలు బాగా నిద్ర వస్తుంది. పడుకొని లేచిన తర్వాత ఎందుకు అంతలా ఏడ్చాను నేను అని ఒక రియలైజేషన్. ఇది ప్రతిసారి అయ్యేదన్నమాట. ఎందుకు? మూర్ఖుడిని కాబట్టి. అయినప్పుడు ఐ డగ్ డీప్, కొంచెం బాగా తవ్వాను అనమాట. ఎందుకు ఇలా జరిగింది? ఇప్పుడు నా బాడీ కాబట్టి నాకు నా డౌట్లు వస్తున్నాయి, నా మెదడు కాబట్టి నాకు డౌట్లు వస్తున్నాయి. దేవా, నేను ఐ సరెండర్ మై సెల్ఫ్ అని ఎన్నో ప్రేయర్లు చేస్తాను, అయినా కూడా నాకు ఇలాంటి డౌట్లు వచ్చినప్పుడు అది నేనేనా అని ఇంకో డౌట్ వచ్చింది అనమాట. ఆ డౌట్ కి ఇంకా గెలుపుతూ వెళ్ళినప్పుడు అది నేను కాదు, అది నేను కాదు. ఇప్పుడు సేమ్ నాకు అనిపించినట్లే మీ అందరికి అనిపించింది, తలలు కూడా ఊపారు. అవునా కదా? అది మీరు కాదు. మనం ఎప్పుడైతే భావోద్వేగ మూర్ఖుడిలా ఉంటున్నామో, ఎప్పుడైతే తలుపులు ఓపెన్ చేసేస్తున్నామో, రా కోప్పడు అని కోపానికి చోటిస్తున్నామో, దట్ ఈస్ నాట్ యూ. సింపుల్. దేవుడు ఏం చెప్పారు? లవ్ యువర్ నైబర్స్, నీ పక్కనున్నోడిని ప్రేమించు అన్నారు. దేవుడు ఏదైతే చెప్పారో బైబిల్లో, దేవుడు ఏదైతే మనందరిని చేయమన్నారో, సాతాన్ పని ఒకటే, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేయాలి. దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేయాలి. మనం ఎమోషనల్ గా వీక్ గా ఉంటే, భావోద్వేగ విషయంలో మూర్ఖుడుగా ఉంటే, మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేం. దేవుడి దగ్గరికి దేవుడి దగ్గరికి వెళ్ళలేం. ఆయన పనికి మన అక్కర్లేదు, అర్హులం కాదు. ఆయన మొహం చూడలేం. ఆయన మళ్ళీ కిందకు వచ్చినప్పుడు ఆయనతో పైకి వెళ్ళలేము. ఇంకా ఈజీ, ఇక్కడ ఉన్నప్పుడే పైకి పోతాం. ఎందుకు వచ్చామో తెలీదు, ఎందుకు బ్రతుకున్నామో తెలీదు. ఈ కోపాలు, ఏడుపుల వల్ల అందులోనే కుమిలిపోయి నాకే ఇలా జరుగుతుంది అని ఏడుపులు, నా ఒక్కడికే ఇలా జరగాల అని మంట, నేను మాత్రమే సంతోషంగా ఉండాలి అని ఒక సంతోషంతో జీవితం గడిపేస్తే ఏంటి? జీవితం గడిపేస్తే దేవుడి దగ్గరికి వెళ్దామా? వెళ్ళాం. నన్ను అడిగితే మనం వెళ్ళాం అన్నట్టు. ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ సేమ్ టైం మనం యేసు ప్రభులాగా అయిపోవాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన నాలో ఉండాలి అని ఆయనకి తలుపు తీస్తాం. కానీ ఆయన్ని హాల్లోనే కూర్చోబెడతాం అనమాట. మాస్టర్ బెడ్రూమ్ లో సాతాను కూర్చొని ఉంటాడు. ఎందుకు? మీ ఎమోషన్స్ వల్ల. ఆబ్వియస్లీ దేవుడు సాతాను ఒకే ఇంట్లో ఉండలేడు. కానీ మీరు ఆ గోడ పైన ఒక కాలు ఇటు ఒక కాలు అటు వేసుకొని కూర్చున్నారని నేను అంటున్నా. వారం వారం దేవుడి గురించి మాట్లాడతాం, కానీ ఒక మనిషి మన ముందు, సాటి బిలీవరే, మన ముందు కూర్చొని ఏమైనా మాట్లాడుతున్నాడంటే వినే ఓపిక ఉండదు మనకి. ఒక మాట అనిన వెంటనే జడ్జ్మెంట్లు స్టార్ట్ అయిపోతాయి. ఆ? తల ఊపాలి. మీరు తల ఊపకపోయినా మీరు ఊపుతున్నారు అనేసుకుంటాను నేను. ఊపండి.
ఏంటి? ఒక సాటి బిలీవర్ మన ముందు కూర్చొని ఒక విషయం చెప్తున్నప్పుడు వినే ఓపిక లేదంటే ఆ మనిషికి మాట్లాడే హక్కు లేదు. ఆ మనిషికి మాట్లాడే హక్కు లేదు. ఓకే. ఇప్పుడు దాకా అన్నీ అర్థమైంది కదా? ఆల్ ఫైన్. ఓకే. ఓకే మాధవన్, నేను ఇప్పుడు మారాలి. నాకు ఈ భావోద్వేగ నియంత్రణలో నేను ఒక మూర్ఖుడుగా ఉండాలనుకోవట్లేదు. అయితే నేనేం చేయాలి కదా? నేను ఇంత చెప్తున్నాను, ఏం చేయాలి అని మీకు ఆబ్వియస్లీ క్వశ్చన్ వచ్చి ఉంటుంది. వచ్చిందా? రాలేదా? ఊపండి ఏదోటి, కమాన్ షేక్. వచ్చింది, రావాలి. రాకపోతే తెప్పించండి. జాన్ చాప్టర్ 9. యోహాను అధ్యాయం 9 వచనాలు 6 నుంచి 11 దాకా. యోహాను అధ్యాయం 9 వచనాలు 6 నుంచి 11 దాకా చదవండి brother. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్ముతో బురద చేసి వాని కండుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనివాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడు కాడు, వీని పోలియున్న ఒకడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనును. వారు, నీ కన్ను ఎలాగూ తెరవబడినని వాడిని అడుగగా, వాడు, యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోహేమను కోనేటికి వెళ్ళి కడుగుకొనమని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితిని అనెను. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు నేను మాట్లాడిన టాపిక్ ఈ వచనాలకి ఏమైనా సంబంధం ఉందా? ఫస్ట్ వినోదాన్ని ఒప్పిసారు లేదు అని. ఇంకా ఇప్పుడు నేను మాట్లాడిన విషయానికి ఈ వచనానికి ఏమైనా సంబంధం ఉందా? ఓకే. సంబంధం ఏంటో నేను చెప్తా. బాబురావు గారు, మీరు నడుస్తున్నారండి రోడ్డు మీద. ఓ పాకిస్తాన్ వాడు వచ్చాడు. ఉం? నిజాలు మాట్లాడుకుందాం. ఓకే. మిమ్మల్ని దాటి వెళ్తున్నాడు. మీ మొహం మీద ఉమ్మేసాడు అనమాట, ఊసేసాడు. మీ రియాక్షన్ ఏంటి? వినోదాన్ని బాగా నవ్వుతుంది అన్న. మీరు చెప్పండి. మీరు సైట్లో బీభత్సంగా బిజీగా ఉన్నారనమాట. ఓకే. బుర్ర వేడెక్కిపోయింది. సైట్ నుంచి సగం షర్టే టక్ తీసి వదిలేసి వస్తున్నారు అనమాట. అంటే అంత చిరాకుగా ఉన్నారు మీరు. అలా క్యాంప్లో అలా నడుచుకొని వెళ్తున్నారు. ఫోన్ కూడా చూడట్లేదు, ఎందుకంటే అంత చిరాకుగా ఉన్నారు మీరు. ఓకే. గెట్ ఇన్ టు దట్ సీన్. నడుచుకొని వెళ్తుంటే ఓ పాకిస్తాన్ అలా అది వేసుకొని అలా నడుచుకొని మొహమ్మద్ ఉమ్మేస్తాడు అనమాట. మీ రియాక్షన్ ఏంటి? ఎవ్వరు జడ్జ్ చేయం, ఎవ్వరు జడ్జ్ చేయం. మీరేం చేస్తారు నాకు చెప్పండి. పైగా మీరు కళ్ళద్దాలు కూడా వేసుకున్నారు. మీ కళ్ళద్దాల నుంచి ఇలా కారుతుంది అనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారు? కామెడీ కాదు, సీరియస్గా అడుగుతున్నా. అంటే నవ్వడం ఆపేయడం అలా కాదు. ఏం చేస్తారు? సీరియస్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ థాట్ ఏమొస్తుంది? రే అంటాం. సర్మని కాలుతుంది కింద నుంచి. అవునా కదా? మనం నేను ఇక్కడ టక్ చేసుకొని అద్దాలు వేసుకొని షూలు వేసుకొని నడుచుకొని ఉంటే రోడ్లో అంత ప్లేస్ ఉంటే మొహమ్మద్ ఉమ్మేస్తావా అని ఫస్ట్ థాట్ కాలుతుంది. అవునా కదా? కొడదామా కొట్టకూడదా అని ఆ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోదాం. కొట్టాలనిపిస్తుంది, కానీ అదే టైం ఇటు ఉమ్ము ఊసినందుకు కొడియాలా అని. మన ఊరు అయింటే ఫస్ట్ కొట్టిన తర్వాత ఆలోచిస్తాం. ఇక్కడ రూల్స్ వేరే కదా. అవునా కదా? ఎస్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఏ ఎమోషన్స్ వస్తున్నాయి? ఫస్ట్ కోపం వస్తుంది, తర్వాత చిరాకు వస్తుంది, తర్వాత ఛే, ఇంత ఇంత కష్టపడి రోజంతా కష్టపడి సరిగ్గా తినక ఇంటికి నడుచుకొని వస్తుంటే మొహమ్మద్ ఊసేస్తాడా అని బాధ. ఆ, అవునా కదా? 3 మెయిన్ ఎమోషన్స్, రైట్? ఓకే. కానీ ఎప్పుడైనా అయ్యో పర్లేదండి అని తుడుచుకొని వెళ్ళిపోతా? ఛాన్సే లేదు. ఓకే. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం
యేసు ప్రభులాగా అవ్వాలంటే ఎలాగా? యేసు ప్రభులాగా అవ్వాలంటే ఆహ్, నేను మీలాగా అయిపోవాలి, మీలాగా అయిపోవాలి, మీలాగే అయిపోవాలని ఫాస్టింగ్‌లు చేస్తాం, అన్ని చేస్తాం. బట్ దేవుడు మనల్ని కొన్ని సిట్యుయేషన్స్ నుంచి తీసుకొస్తారనమాట కావాలని. ఏంటి? దేవుడు మనల్ని కొన్ని పరిస్థితుల నుంచి చేయి పట్టుకొనే మళ్ళీ ఆయన మన చేయి పట్టుకుంటారు, వదలరు. చేయి పట్టుకొనే తీసుకొస్తారు. ఇలాగే ఉంటాయి. మొహం మీద ఉమ్మేస్తారు. మన ముందొచ్చి కాళ్ళ మీద కాలేసుకొని మన గురించి వరస్ట్ మాట్లాడతారు. అన్నీ మన ముందే, కళ్ళ ముందే, మన కంటికి కనిపిస్తది, చెవికి వినిపిస్తది. కానీ నోరు ఏం చేయలేదు. అలాంటి పరిస్థితులు చాలా ఉన్నాం కదా! చేత్తోనే ఏం చేయలేం, నోటితోనే ఏం మాట్లాడలేం. కానీ కళ్ళు, చెవులు మాత్రమే పనిచేస్తది. లోపల రగిలిపోతూ ఉంటాం అన్నమాట. ఏంటి? నా కొడకా నీకుందిరా ఒక రోజు అని. యెస్ ఆర్ నో? అవును. కానీ మనం యేసు ప్రభులాగా అవ్వాలి అని చాలా సార్లు కోరుకున్నప్పుడు అలా ఈజీగా అయిపోతామా? అంత ఈజీయా? పోనీ అయిపోతాను అని మీరు మీ హృదయాన్ని రొమ్ము అంతా విరుచుకొని, నేను అన్నిటికీ సిద్ధం అని నించుంటాం చాలా సార్లు. కానీ నిజంగా సిద్ధమేనా? నేను నిజంగా సిద్ధమేనా? ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు ఆయన ఓ చిటికలో ఆయన కంటికి చూపు వచ్చేసిండేది. ఏంటి? ఓ చిటికలో ఆయన కంటికి చూపు తెచ్చేసి ఉండొచ్చు. లేకపోతే ఆయన అనుకుని ఉంటే కూడా ఆయనకి చూపు వచ్చేసి ఉండేది. ఎందుకంటే దేవుడు కాబట్టి. కానీ ఆయనెందుకు ఆయన ఉమ్ము ఊసి ఆ మట్టిని పిండిలా పిండి దాన్ని ఒక పేస్ట్ లాగా చేసి కంట్లో పూసింది కాకుండా చూపు లేనోడిని ఎల్లి నువ్వే కంటికి కడుక్కో అంటారు చూడండి. లెట్స్ డీకోడ్ దిస్. నేల మీద ఉమ్మూసి దాన్ని పేస్ట్ చేసి కంట్లో పూసింది కాకుండా చూపు లేనోడికి పక్కన నీళ్ళు ఉంది కదా, ఎల్లి కడుక్కో అని ఆయనే అంటారు అనమాట. ఎల్లి కడుక్కో అని. ఆయన అనుకుని ఉంటే ఏం చేసి ఉండొచ్చు? చిటికలో చూపు వచ్చి ఉండొచ్చు. ఎస్ ఆర్ నో? బట్ ఎందుకు ఆయన ఆ ప్రాసెస్ చేయించి సగం ప్రాసెస్ ఆయన చేశారు. ఏంటి? సగం ప్రాసెస్ ఆయన చేశారు. మిగతా సగం అదని చేసుకోమన్నారు. ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే దేవుడు ఎప్పుడు మీతో డైరెక్ట్ గా చెవులో మైకెట్టి మాట్లాడ్డు అనమాట. కొన్నిసార్లు కొన్ని మనుషులను పంపిస్తారు, కొన్ని పరిస్థితులను పంపిస్తారు. మనకి నచ్చదు. ఏంటి? మనకి నచ్చదు, చిరాకు మీరు చెప్పినట్టు. బట్ స్టిల్ కడిగిన తర్వాత చూపు వస్తుందంటే చేయమా? కడిగిన తర్వాత జీవితాలు మారిపోతాయంటే చేయమా? కడిగిన తర్వాత యేసు ప్రభు పక్కన వెళ్ళి కూర్చుంటారు అని ఒక ప్రామిస్ ఉంటే చేయరా? చెయ్యాలి. దేవా నేను ప్రతిదానికి సిద్ధం, ప్రతి విషయానికి సిద్ధం, నేనే నీ వీరుడిని, నాకు ఎప్పుడు కత్తినిస్తావు, ఎప్పుడు తల్లనిస్తావు అని మస్తాన్ బాయ్లా మాట్లాడతాం కానీ ఒక నిజమైన దేవుని బిడ్డలాగా ఎలా బ్రతకాలో తెలియదు. తెలియడం, తెలియకపోవడం తప్పు కాదు. కానీ ఎప్పటికీ తెలుసుకోకుండా ఉంటాం చూడండి. పోనీ తెలుసుకున్న తర్వాత మారకుండా ఉంటాం చూడండి, అది తప్పు. దేవుడి దగ్గరికి వెళ్ళగలమా? యు కాంట్. వెళ్ళలేము. కలవకండి. అవునా కదా లేడీస్? ఎస్ ఆర్ నో? సో అలాంటప్పుడు ఈ భావోద్వేగ నియంత్రాలు ఎంత ఇంపార్టెంట్? ఎందుకంటే ఎంత ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే ప్రతి విషయంలో మనం ఒకటి ఫీల్ అవుతాం, లేకపోతే మన ఎమోషన్సే పనిచేస్తాయి. ఫస్ట్ థింగ్, ప్రతి విషయం అనుకున్నప్పుడు ఫస్ట్ థాట్ వస్తుంది కదా. ఆ థాట్ ఏంటి? ఎందువల్ల వస్తుంది? మీరు ఒకటి అనుకున్నారు కాబట్టి ఆ ఆలోచన వచ్చింది. మీకు ఒకటి జరిగింది కాబట్టి మీ మెదడులో ఆ ఆలోచన వచ్చింది. ఏం జరగకుండా ఏం ఉండదు కదా. ఏం జరగకున్నప్పుడు ఏం ఆలోచిస్తాం? మనం ఎలా ఉంటే బాగుంటుందా అని ఆలోచించుకొని ఉంటాం అనమాట. బట్ ఏమైనా జరిగింది అనుకోండి, ఆ ఫస్ట్ థాట్ ఎందువల్ల వస్తుంది? ఓన్లీ బికాస్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఏదో అయ్యింది, దానివల్ల మీరు ఇది ఫీల్ అయ్యారు, అందువల్ల మీకు ఈ ఆలోచన వచ్చింది. ఓకే, రైట్. ఇప్పుడు ఒక దేవుని బిడ్డగా ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్? ఈ టాపిక్ చాలా చిన్నది అనిపించవచ్చు మీ అందరికి.
మీ ఆత్మ ఎందుకు అంత ఇంపార్టెంట్ నేను తెలుసుకుంటాను. దాని తర్వాత ఈ విషయానికి వస్తాను. ఒక పక్క సిలువలో యేసు ప్రభు చనిపోయారు. చాలా దారుణంగా చనిపోయారు. అవునా కాదా? ఎండ్‌లో అదే మాట్లాడుకుంటాం. ఒక పక్క సాతానొచ్చి ఒక్క సెకండ్ వేస్ట్ చేయకుండా మిమ్మల్ని ఎంత నొక్కి పడేయాలో నొక్కి పడేద్దాం. ఏ ప్లేసెస్‌లో ఎలా టెంప్ట్ చేసేద్దాం. మిమ్మల్ని నరకానికి ఎలా లాక్కొనెళ్ళాలో అని ప్రతి సెకండ్ స్కెచ్ చేసుకొని, ప్రతి సెకండ్ ప్లానేసుకొని ఆడి పనే అది. ఫుల్ టైమ్ జాబ్‌లో ఉన్నాడు. ఇటుపక్క యేసు ప్రభు దేవుడై ఉండి కిందకొచ్చి ఫినిష్ ఏంటి? కిందకొచ్చి హి డైడ్ ఫర్ యూ. మన కోసం చనిపోయారు. ఏంటి? లాస్ట్ డ్రాప్ బ్లడ్ పోయేదాకా చావలేదు ఆ మనిషి. బేసిక్‌గా ఏంటి మన చెయ్యి కోసేదో చచ్చిపోతాం. ఆ మనిషి దేవుడు మనిషి రూపంలో వచ్చి లాస్ట్ చుక్క దాకా బతికుండి చనిపోయినప్పుడు దేనికోసం? మీ యొక్క ఆత్మ కోసం. ఏంటి? ఇటుపక్క యేసుప్రభు, ఇటుపక్క సాతాను. ఎంత పెద్ద పోరాటం తెలుసా? ఇటుపక్క సాతాను కోడేసుకుంటాడు అనమాట. ఏంటి? ఈ ఆత్మ నాకు కావాలి, ఈడ్ని నరకానికి తీసుకెళ్ళిపోవాలి అని. ఇటుపక్క యేసు ప్రభు కిందకొచ్చి హి డిడ్ ఎవ్రీథింగ్. మనకు అన్ని నేర్పించారు. హోలీ స్పిరిట్ హెల్ప్ తోటి ఒక బైబిలే ఉంది. ఎందుకు? హెవెన్కి ఎలా రావాలని, స్వర్గానికి ఎలా రావాలని. ఇంత అయింది ఎందుకు? నీ యొక్క ఆత్మ కోసం. ఇప్పుడు మనకి కంటికి కనపడిన కన్ కనిపించకుండా ఉండే ఒక దేవుడు, కంటికి కనిపించకుండా ఒక సాతాను మన ఆత్మ కోసం ఎంత కొట్టుకొని ఉంటే, దేవుడు కొట్టుకోవట్లేదు, హీ వాన్, ఓకే, సాతాను కొట్టుకొని ఉంటే మనం ఈజీగా ఈ భావోద్వేగ నియంత్రాలతో అటు సైడ్ వెళ్ళిపోతాం అనమాట, మనకు తెలియకుండానే. ఇప్పుడు నేనేదో పెద్ద ఇదిలా కాదు, నేను కూడా ఒక మూర్ఖుడినే ఈ విషయంలో. కళ్ళు తెరవబడింది కాబట్టి మీ కళ్ళు కూడా తెరవబడుతుంది అని షేర్ చేస్తున్నా. ఓకే, టేక్ ఇట్ పాజిటివ్. ఈ భావోద్వేగ నియంత్రణలో ఈజీగా పడిపోయి నరకానికి వెళ్ళిపోతాం, అది కూడా తెలియకుండానే. మన ఆత్మ అంత ఈజీగా వదిలించుకోవడం ఓకేనా మీకు? అందుకే ప్రతి విషయం వచ్చినప్పుడు, ప్రతి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఏ మనిషి వచ్చి ఆడంటే మనకు సిరాకండి. వస్తున్నాడు, నెల నెల వస్తున్నాడు, వారం వారం వస్తున్నాడు, సంవత్సరం వస్తున్నాడు అనుకోండి, నచ్చలేదు అనుకోండి, ఏం చేస్తాం? దేవా, నాకేం అనిపించుకోడు దీని మీద, ఐ లవ్ హిమ్. కుదిరితే ఆయన భుజం మీద వచ్చేసి ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ అని చెప్పి ఆ టెన్షన్ నుంచి మీరు తొలగిపోండి. ఎందుకంటే మనం రియాక్ట్ అయ్యి ఆ విషయాన్ని మనం చేతుల్లో తీసుకునేది ఎంత తప్పో, అటుపక్క ఒకడున్నాడు కదా, అటుపక్క ఎవడు మనల్ని తెలిసి, ఒక బిలీవర్ అయి ఉండి తెలిసి చిరాకు పడినిస్తూ మన కోపడుతూ ఆ మనిషి ఏదైతే ఉన్నాడు కదా, ఆయన్ని కూడా దేవుడు చూస్తున్నారు. ఆయన్ని కూడా దేవుని చూస్తున్నారు. ఇప్పుడు మీకు కోపం వచ్చింది, ఆ మనిషిని మీరు ఏం చేయగలరు? మహా అయితే లాగొకటి పేగలరు, అంతే కదా, అంతే కదా. దట్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ యూ కెన్ గో. దాని తర్వాత ఏంటి? మొహం మొహం చూడడం మానేసుకుంటారు. తర్వాత ఇంక నా జీవితంలో ఈడొద్దు అని. కానీ ఇక్కడ ఇక్కడ అదే ఒక చిన్న లూప్ ఒకటి ఉంది. ఏంటి? యూ హ్యావ్ టు లవ్ హిమ్. ఆయన కూడా దేవుని బిడ్డే. నేను ఆయన్ని కొట్టలేను, తిట్టలేను, ద్వేషించలేను. కానీ ఏం చేయాలంట? ప్రేమించాలంట. లోకంలో కష్టమైన విషయాలు 4 అనుకోండి, ఇది 4గో ప్లేస్ అనమాట. ఏంటి? మనకి ఇష్టం లేని ఒక మనిషిని ప్రేమించడం. ఆయన్ని పట్టించుకోకుండా ఉండడం కాదు, ప్రేమించడం. మన లోపల ఉన్న ప్రతి నరం శక్తితో ప్రేమించాలండి, వారి దారి లేక. సో అలా ప్రేమిస్తూ ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, దేవా, ఈయన్ని మీ చేత అప్పగిస్తున్నా, ఈయన్ని మీ చేత అప్పగిస్తున్నా, ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీ చేత అప్పగిస్తున్నా. నా లోపల నువ్వు ఉన్నావు యేసు ప్రభువా, యూ ఫేస్ హిమ్. మీరు ఈ పరిస్థితిని మీరే చూసుకోండి, మీరే తీసుకోండి, మీరే తేల్చుకోండి. నేను ఒక పాత్రను మాత్రమే. నాకెందుకు ఈ ఏడుపులు, కోపాలు? ఎందుకు గంటలో పోయేది? నాకెందుకు గంటలో పోయే కోపాలు, ఏడుపులు? నాకెందుకు? అదేదో డైరెక్ట్ మీరే డీల్ చేసుకోవచ్చు కదా. కానీ మనం చెయ్యం. ఎందుకో తెలుసా?
మనం చెయ్యం అది. ఎందుకు చెప్పండి నాకు ఒక్క కారణం చెప్పండి. మనం ఆ విషయం చెయ్యం. నేను చెప్పనా? ఈగోటిస్టికల్ సాటిస్ఫాక్షన్ అంటాం. ప్రతి మనిషికి ఏదో మూలలో ఈగో ఉంది. మెయిన్‌గా బిలీవర్స్ కూడా, దేవుడిని నమ్ముకుని ఉన్న వాళ్ళు కూడా ఈగో అనేది ఉంది. ఆ ఈగో ఎప్పుడొస్తది తెలుసా? ఇలాంటి సిట్యుయేషన్స్‌లోనే వస్తది. నేనెందుకు ఈ చిన్న చిన్న విషయాలు మాట్లాడుతున్నానంటే, ఈ చిన్న విషయాలు కాదు కాబట్టి. ఓకే. ఓకే. ప్రతి మనిషికి వి హావ్ దట్ ఈగో. ఆ ఈగో ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది కూడా మనకు తెలీదు. కానీ ఎప్పుడు రాకూడదో కరెక్ట్‌గా వస్తదప్పుడు. ఎప్పుడు? ఎప్పుడైతే మనం దేవుని చేతిలో ఈ పరిస్థితినో, లేకపోతే ఈ మనిషినో ఇవ్వాలో, ఎగ్జాక్ట్‌గా అప్పుడే ఆ ఈగో తన్నుకుంటూ వచ్చేస్తదనమాట. ఏంటి నా దగ్గర, నా దగ్గర ఈడు ఆశలేత్తన్నాడా? ఏంటి నేను ఈ పరిస్థితిని డీల్ చేయలేనా? ఒకటేటి, ఇద్దరేటి, ఐదుగురిని పంపించు. ఈగో. నన్ను దాటి చేసేస్తాడా? నన్నే అని ఆ రియాక్షన్స్ అన్న థాట్స్ ఉన్నాయి కదా, ఇట్స్ టోటలీ రాంగ్. అర్థమవుతుందా? క్లియర్. టోటలీ రాంగ్. ఎవరికి? దేవుని బిడ్డకి. ఎవరైతే దేవుని బిడ్డలు కాదో, నేను మిమ్మల్ని హర్ట్ చేయాలనుకోవట్లేదు. మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి. కానీ దేవుడిని నిజంగా నమ్ముకొని, దేవా నేను నీలాగా అవ్వాలి అని మనం కుమిలిపోతూ, నేనే వీరుణ్ణి నాకు కత్తిచ్చేయండి కోసేస్తాను అని నించుంటున్నారు కదా, మీకే నేను చెప్తున్నాను, దిస్ ఈజ్ రాంగ్. నేను ఎందుకు ఈగో గురించి ఫస్టే మాట్లాడలేదంటే, అది ఉందని కూడా ఎవరు అడ్రస్ చేయం. ప్రతి మనిషికి పుట్టుకతోనే ఉంటది. ఎందువల్ల? పరిస్థితుల వల్ల, జనాల వల్ల. ఆ జనాలు ఈళ్ళని ఒక పరిస్థితులు తోసేసి ఉంటారు చూడండి. వచ్చేస్తది. ఎందుకు? నెక్స్ట్ టైం ఇలా జరిగినప్పుడు నా కొడకా నువ్వు చూడు నీకు ఎలాగుంటదో అని. ఫస్ట్ టైం జరిగినప్పుడు క్షమించడం మానేసి, నెక్స్ట్ టైం జరిగినప్పుడు నేను నీకేం చేస్తానో స్కెచ్ చేయడం మొదలెట్టేస్తాం. ఈజ్ ఇట్ రైట్? చెప్పండి, ఈజ్ ఇట్ రైట్? ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇట్స్ నాట్. దేవుని ముందైతే ఇట్స్ టోటలీ రాంగ్. ఎందుకంటే ఏ ఏ నోటితో, ఏ హృదయంతో దేవా నువ్వే నన్ను కాపాడాలి, నేను నీలాగా అవ్వాలి, నేను నీలాగా ఉండాలి, నీతో వచ్చేయాలని మనం ఏ హృదయంతో, ఏ నోటితో మనం ప్రార్థిస్తామో, ఏడుస్తామో, అదే హృదయం గట్టిగా రాయి అయిపోద్ది. అదే నోరు ఇంకా ఎవరు వినలేనంత ఒక స్పీకర్ అయిపోద్ది. ఎందువల్ల అంటే ఈగో. మీరు ఒప్పుకుంటారా మీ అందరికి ఈగో ఉందని? ఉంది. అది ఒకటి పోయింది అనుకోండి, ఆ ఈగో తోటి ఓ 4, 5 ఈ చెత్త ఎమోషన్లు, ఫీలింగ్లు పోతాయి అన్నమాట. ఈగో ఎందుకు అంత పవర్ఫుల్ అంటే, ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు హోల్డ్ అట్లీస్ట్ 4 to 5 ఎమోషన్స్. ఆ ఈగో అనేది 4 నుంచి ఒక 5 ఎమోషన్స్ ఈజీగా ప్యాకేజ్ లాగా పట్టుకొని ఉంటది. ఎప్పుడు రాకూడదో అప్పుడు వస్తది. ఎప్పుడు పోతుందో అది మనకు తెలీదు. వస్తాడు, మన ముందు వస్తాడు, కాలు మీద కాలేసుకొని కూర్చొని మాట్లాడతాడు. అయితే నువ్వు పియమా, నేను పియమా? సరే నువ్వు పిఎం అయినా సరే, కాలు మీద కాలు వేసుకొని నీకు నచ్చింది మాట్లాడుతున్నాడు, నీ నట్టింటికి వచ్చాడు. నీ నట్టింటికి వచ్చాడు. ఏంటి అయితే? చెప్పండి, అయితే ఏంటి? షుడ్ యూ ఫీల్ యాంగర్? కోపం రావాలా? పోనీ ఆడ అన్నాడు, నేను హర్ట్ అయ్యాను, ఏడవాలా? లేకపోతే వెంటనే మైండ్లో నెక్స్ట్ టైం, ఇప్పుడు టైం కాదు నీకు, కానీ నీకు టైం వస్తుంది అని స్కెచ్లు వేయాలా? నో. యాజ్ అ ట్రూ బిలీవర్, నువ్వు నిజంగా యేసు ప్రభుని నువ్వే నా దేవుడు అనుకుంటే మూసుకొని కూర్చో. ఏంటి? లోకంలో చాలా కష్టమైన విషయం 4 అన్నాను కదా, ఇది 4వది. ఏంటి? మూసుకొని కూర్చోవడం. నాకు చాలా కష్టం అండి బాబు, చాలా అంటే చాలా కష్టం. బట్ స్టిల్ వీ హ్యావ్ టు షట్ అప్ అండ్ సిట్. ఎందుకంటే నువ్వు నిజంగా దేవా నువ్వే నాలో నుంచి నువ్వే పని చేయాలంటే నీ నోరు మూసి ఉండాలి, కానీ దేవుడికి నీ హృదయం తెరిచి ఉండాలి. ఎంత అనుకున్నా, ఎంత కష్టపడినా, ఎంత చేసినా
నువ్వు అనుకుందే జరగాలని మనం అనుకుంటాం చూడండి, దట్ ఈస్ ఈగో. ఇంకా ఏం జరిగినా నేను ఒప్పుకోలేను అని మనం లోపలే కుళ్ళిపోయి తపన పడిపోయి బాధపడి నేనైతే ఏడు చేస్తున్నాను అనమాట. ఇగో, నేనే రైట్, నేను అనుకుందే రైట్, వాడు రాంగ్ అని మన లోపల ఒక జడ్జ్మెంట్ వేసుకుంటాం చూడండి. ఇట్స్ ఇగో. అక్కర్లేదు మనకి. మనకంటే మళ్ళీ అంటున్నా, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యేసు ప్రభుని నిజంగా దేవుడుగా అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ వాక్యం చెప్తున్నాను. ఈ వాక్యం మీకు హర్ట్ అవుతుందంటే మీరు దేవుడి బిడ్డలు కాదు, ఐఎమ్ సారీ. వినే వాళ్ళకి చూసే వాళ్ళకి ఈ వాక్యం మీకు ఎక్కడికో గుచ్చుతుందంటే రెండు విషయాలు: ఒకటి మీరు మారాలి, లేదంటే మీరు దేవుడి బిడ్డ కాదు అని. ఈ విషయం కూడా ఎందుకంటానంటే ఈ వారంలో సగం వరకు గుచ్చుకోనుంది నాకు ఈ విషయం. మారాలి కదా. యాజ్ అ ట్రూ బిలీవర్ ఆఫ్ గాడ్, ఇప్పుడు మనం అంటూ ఉంటాం కదా, దేవా నేను నీ ఇన్స్ట్రుమెంట్ ఏమంటాం, నేను నేను నీ పాత్ర అని. పాత్ర అంటే ఏంటి? వస్తువా? బాబురావు గారు మీరు చాలా కామెడీ చేస్తున్నారు. పాత్ర అంటే ఏంటి? పాత్రలో ఏముంటది? అక్కడ ఒక పాత్ర ఉంది, అందులో ఏముంది? నేను పాత్ర మాత్రమే అన్నాను, నీళ్ళున్న పాత్ర అనలేదు. ఉత్తి పాత్రంలో ఏముంది? పాత్ర మాత్రమే ఉంటది. వెన్ యూ వాంట్ టు బి ఎ ట్రూ వెసల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పాత్రగా నిజంగా ఉండాలనుకుంటే నీ లోపల ఏమీ ఉండకూడదు, దేవుని మాటలు తప్ప. ఉత్తిగా పాత్రగా ఉండడం కూడా తప్ప. ఎందుకు తెలుసా? సాతాను అలా ఉన్నాడు, ఈ పాత్ర ఉత్తిగానే ఉంది కదా, ఆ విషయాలు పెట్టేసి వెళ్ళిపోతాడు. దేవుని పాత్రగా ఉండాలంటే నీ లోపల ఏముండాలి? వాక్యం ఉండాలి. కానీ నీ విషయాలు ఏమైనా ఉండాలా? మన విషయాలు ఏమైనా ఉండాలా? ఉండొచ్చా? నో. దేవా నన్ను నీ ఆయుధంగా వాడు అంటారు. ఆయుధంలో ఏముంటాయి? ఒక కత్తి ఉందనుకోండి, కత్తిని ఎక్కడ పట్టుకుంటాం? హ్యాండిల్, గ్రిప్ దగ్గర. ఆ గ్రిప్ మనం దేవుడికి ఇస్తున్నావా లేకపోతే సాతానికి ఇస్తున్నావా అని లైఫ్ లాంగ్ ఈ కన్ఫ్యూజన్ లోనే బతుక్కొని ఉంటాం. కానీ రెడీగా ఉంటాం ప్రతిసారి, వాడండి నరికేస్తా అని. కానీ నీ విషయం, ఒక విషయం ఏం అర్థం కావట్లేదంటే, ఆ కత్తితో నీ హృదయాన్ని, నీ తల నువ్వే నడిగించుకుంటున్నావు, విచ్ ఇస్ నాట్ రైట్. ఎండ్ గోల్ ఏంటండి? ఎండ్ గోల్ ఏంటి? నరకానికి వెళ్ళకూడదు, పరలోకానికి వెళ్ళాలి. అలాగున్నప్పుడు ఏం చేయడానికైనా, ఏ విషయాలైనా మారడానికి రెడీగా ఉండాలన్నమాట. మనం ఏవైతే వదిలించుకోవడానికి కష్టంగా ఉందో, ఏ విషయం అయితే పట్టుకోవడంలో ఇంకా కష్టంగా ఉందో అవే చెయ్యాలి. దేవుడు వాక్యం పట్టుకోవడానికి కష్టంగా ఉందా? పట్టుకో. లోక విషయాల్ని, సాతాన్ని వదలడానికి కష్టంగా ఉందా? వదిలి. దట్ సింపుల్, బట్ నాట్ ఈజీ. ఇట్ ఈస్ సింపుల్ కానీ ఈజీ కాదు. ఎస్, అందరూ నాతో ఉన్నారా? లేకపోతే మైండ్లో ఇంకెక్కడైనా క్లియర్ ఇక్కడ దాకా? ఓకే. నోవా కథ గుర్తుందా? ఏంటి చెప్పండి, రెండు మాటలు చెప్పండి. నోవా. నోవహు కాలంలో ఆ, ప్రజలందరూ దేవుని విరుద్ధంగా పాపం చేస్తూ ఉంటారు. సో ఆ దేవుడు ముందుగానే హెచ్చరిస్తాడు నోవహు కాలంలో జలప్రలయం ఇస్తారని. అయినా వాళ్ళు ఆ మాటకి ఆ, లెక్క పెట్టకుండా పాపం చేస్తారు. జలప్రలయం ఆపితే నోవహు ఒక్కరే ఆ, దేవునికి ఫ్యామిలీకి దేవుని ప్రకారం నడుస్తారు. సో నోవాహుకి దేవుడు ప్రత్యక్షమై నువ్వు ఒక వాడ నిర్మించు, నోవా వాడ తయారు చేసి వాళ్ళ ఫ్యామిలీని అందరినీ వాడలో రప్పించి మిగిలిన అందరు జలప్రలయంలో అందరూ కూడా చనిపోతారు, నోవా ఫ్యామిలీ తప్ప. ఇది మనకి ఇది తెలిసిన కథ, రైట్? కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ ఆనందరాజు గారు, బాగా చెప్పారు. ఆ, ఇందులో రెండు విషయాలే మాట్లాడదాం, పెద్దగా ఏం కాదు, కానీ చాలా పెద్ద విషయం అన్నమాట ఇది. దేవుడు నోవాకి ఒకటే ఒక మాట అంటారు అనమాట. ఏంటి? ఇంగ్లీష్ అయితే బిల్డ్ అని అంటారు, తెలుగులో కట్టు అని. ఓకే, ఆ ఒక్క మాట తీసుకొని నోవా ఏం చేస్తారు?
కట్టడం మొదలెడతారనమాట. ఆ కట్టి స్టార్ట్ చేసినప్పటి నుంచి వర్షం వచ్చేదాకా ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు అన్నమాట. ఎన్ని? చిన్నప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి అంటున్నాను. మీరు పెద్దోళ్ళు కాబట్టి మీ చిన్నప్పటి నుంచి విన్నారో తెలియదు కానీ, నా చిన్నప్పటి నుంచి నోవా విషయం విన్నానన్నమాట. నాకెప్పుడు 2, 3 విషయాలే గుర్తుంటది. ఏంటి? నోవా పెద్ద షిప్ కట్టేశాడు అనమాట. ఆ షిప్ లో అన్ని జంతువులు ఉన్నాయన్నమాట. ఆ షిప్ లో ఆయన ఫ్యామిలీ మాత్రం ఉన్నాయన్నమాట. ఎంత పెద్ద షిప్ అంటే, వరదలు వస్తే ఈజీగా కింద వాటర్ వచ్చింది, షిప్ అలా వాటర్ లో అలా వెళ్ళిపోయి వీళ్ళు మాత్రం బతుకొని వెళ్ళిపోయారు. ఇదే నాకు గుర్తుందన్నమాట. కానీ యాజ్ ట్రూ బిలీవర్స్, నిజమైన దేవుడి బిడ్డలుగా మనకి ఏం గుర్తుండాలో తెలుసా? చెప్తాను. ఏంటిదంటే, దేవుడు చెప్పిన ఒక్క మాటతోటి నోవా షిప్ ని కట్టడం మొదలెడతారనమాట. ఓకే. ఆయన మొదలు పెట్టినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉండేది? చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? పిచ్చోడు, సొంత ఫ్యామిలీ ఎందుకు బాబు, ఆయన సుత్తి ఎత్తితే చాలు ఉమ్మేసేవారు అనమాట. ఆయన ఇలా జరగబోతుంది అని వెళ్ళి వాక్యం చెప్తున్నా కూడా ఎవరు చెవు కూడా ఇచ్చేవాళ్ళు కాదనమాట. కానీ 120 సంవత్సరాలు దేవుడు ఏమీ మాట్లాడలే. కట్టు అని ఒక మాట అన్నారంటే దాని తర్వాత ఒక్క సైన్ లేదు, ఒక్క ప్రామిస్ లేదు, ఒక్క వాయిస్ లేదు దేవుడి దగ్గర నుంచి. అక్కడ నోవా ఎలా బ్రతుకుంటాడు? ఒక మనిషిగా మనం ఒక మాట మీద, ఎవరో ఒక మాట అన్నారని చెప్పి ఆ మాట మీద ఎన్ని సంవత్సరాలు ఉండగలం? ఓ సంవత్సరం, ఓ 2 వేసుకుందాం, పోనీ 3 వేసుకుందాం. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. ఒక్క మాట లేదు, ఒక్క చూపు లేదు దేవుడి దగ్గర నుంచి. కిందన ఏంట్రా అని చూస్తే ప్రతి ఓడు వేసుకుంటున్నారు నోవాని. ఏమని? నీకు బుర్రలేదురా? ఏంటి నువ్వు? ఇక్కడ అసలు వర్షాలు పడతాయా? ఓ వర్ష ఉంది, రెయిన్ హియర్ ఇట్ విల్ నెవర్ అని. వర్షం పడని ప్లేస్ అది. బట్ నోవాకి ఆ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం. ఏ నమ్మకం? గుడ్డి నమ్మకం. అక్కడ నోవాకి ఈగో ఉండిందా? కట్టినప్పుడు లేదు. సరే ఓ 50 సంవత్సరాలు అయిపోయిందండి, 50 కూడా చాలా ఎక్కువ, 50 సంవత్సరాలు అయిపోయింది, ఒక్క డౌట్ అయినా వచ్చిందా? ఎంతమంది ఎన్ని మాటలు పడ్డారు? ఎందుకు? దేవుడు ఒక్క మాట అన్నారని. కానీ వర్షం వచ్చింది, షిప్పు కదిలింది. ఆ ఎంత మంది ఆయన డోర్ని బాదుకున్నారు తెలుసా? ఏమని? నోవా నువ్వు చెప్పింది కరెక్టేరా బాబు, లోపల వదులు, నోవా మమ్మల్ని క్షమించు. ఏ నోరైతే మిమ్మల్ని మీ మొహం మీద నీ వల్ల కాదు, నువ్వు వేస్ట్, నీకు అర్హత లేదు, అది ఇది ఇది అది మనకి నచ్చని విషయాలు పదే పది రోజు, వారాలు, సంవత్సరాలు, నెలలు మాట్లాడుకొని ఉన్నారో వాళ్ళే నిజమైన దేవుడు ఎవరిని చూస్తారు. ఎవరి ద్వారా? మీ ద్వారా, నీ ద్వారా. కానీ అలా ఉండడానికి, నిజమైన దేవుని పాత్రగా ఉండడానికి మీరు తయారా? మీరు తయారా? ఇప్పుడు నేను స్టార్టింగ్ లో ఒక మాట అన్నాను, ఈరోజు టాపిక్ ఏంటో లాస్ట్ లో చెప్తానని. ఇది లాస్ట్ కాదు, అయినా ఇప్పుడు చెప్తాను. ఈరోజు టాపిక్ పేరేంటి తెలుసా? భరించడం. ఒక దేవుని బిడ్డగా నువ్వు ఎంత భరిస్తావో భరించు. నీ గొడవ, నీ బాధలు, నీ ఏడుపులు, గాడ్ ఇస్ వాచింగ్. నువ్వు ఒంటరిగా లేవు. ఏ మొహాలైతే, ఏ కాలైతే పైన పైన వేసుకొని, మొహం మీద వేసుకొని నవ్వుకుంటూ, నీకు నచ్చని విషయాలు నీ కళ్ళ ముందే చేసుకుంటూ, నువ్వు ఏం చేయలేకపోతున్నావు, లోపలే కుమిలిపోతూ ఏడిసిపోయి చచ్చిపోతున్నావు చూడు, భరించు. టేక్ ఇట్. ఒక్క రోజు వస్తుంది, ఒక్క రోజు వస్తుంది ప్రతి బిలీవర్ కి. ఏంటి ఆ రోజు? మీరేదో పొడి చేస్తారని కాదు. గాడ్ విల్ షో హూ ద రియల్ గాడ్ ఇస్. దేవుని చూపిస్తారు నిజమైన దేవుడు ఎవరు అని మీ ద్వారా.
ఏ కళ్ళైతే నిన్ను కింద చూసిందో, ఏ నోరైతే మిమ్మల్ని కింద మాట్లాడిందో, ఏ శరీరం అయితే నీ ముందు వచ్చి కాళ్ళ మీద కాలేసుకొని నువ్వు తప్పు, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అని పొగరుగా మాట్లాడిందో, అవే కాళ్ళు, చేతులు, కళ్ళు నిజమైన దేవుడిని ఎవరిని చూసి సిగ్గుపడి నీ కళ్ళ ముందు నీ మొహం చూడడానికి కూడా భయపడతారు. ఎందుకంటే నీ లోపల ఉన్నది నువ్వు కాదు, యేసు ప్రభు అని వాడికి తెలుస్తది. ఆమేన్. అలాగున్నప్పుడు మనం ఎలా ఉండాలి? అలా ఉండాలి. ఇప్పుడు మీకు ఏదైతే అనిపించిందో ఫస్ట్ థాట్, అలా ఉండాలి మనం. మనకొద్దండి ఈ కోపాలు, శాపాలు, పొడుచుకోవడాలు మనకొద్దు. ఎందుకంటే మనకంటే గొప్పగా, గ్రేట్‌గా అసల దిమ్మ తిరిగిపోయేలా చేస్తారు మన దేవుడు. అంటే నీ చెయ్యి నువ్వు పాకెట్ నుంచి కూడా తీయక్కర్లేదు. దేవుడు నీ గొడవలు ఆపేస్తారా? నీ గొడవ దేవుడు ఆడేస్తారా? యాహ్! యెస్. చేతులు పాకెట్‌లో, కళ్ళు దేవుడి పైన పెట్టుకొని భరించు. కష్టాలొస్తున్నాయి భరించు. ఇలాంటి మనుషులొస్తున్నారు భరించు. కోపం వస్తుందా? కొట్టాలనిపిస్తుందా? భరించు. నువ్వు ఏమీ కాదు, నేను ఖాళీ, అస్సలు నాకు పని చేత కాదు అనిపిస్తుందా? భరించు. బికాస్ ద లార్డ్ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్. ఆ పోర్ ఏదైతే ఉందో, కత్తి నువ్వై ఉంటావు, తిప్పేది మాత్రం యేసు ప్రభు మాత్రమే. ఏంటి? కత్తిలాగా నన్ను తయారు చేయి అని మనం దేవుణ్ణి ఎంతలా గింజుకుంటాం, ప్రేయర్ చేస్తాం. కానీ ఆ కత్తి కత్తిలాగా అవడానికి ఎన్నిసార్లు కొడతారు తెలుసా? పడు, భరించు. కానీ తిప్పేటప్పుడు మాత్రం నీ ముందొచ్చి కూర్చుంటారు చూడు, అస్సలు ఊహించుకోలేరు. అలా తిప్పుతారు దేవుడు మిమ్మల్ని. అప్పుడు కూడా ఏంటి? కత్తి అలా ఉందనుకోండి, సైలెంట్‌గా ఉంటది. బాగా ఆలోచించండి. నేను నిజంగా ఒక కత్తి గురించే మాట్లాడుతున్నా ఇప్పుడు. యుద్ధంలో ఒక కత్తి యూజ్ చేస్తాం కదా! 2 సైడ్‌లు షార్ప్‌గా ఉంటది. డబుల్ ఎడ్జ్ సోర్డ్ అంటాం. అది అక్కడ ఉందనుకోండి, అది అలానే ఉంటదది. ఏమైనా సౌండ్ వస్తదా? నో. ఏమైనా లైట్ కొడతదా? నో. దా అదేమైనా ఆలోచించగలదా? నో. కానీ దాన్ని ఆ షేప్‌లో తీసుకురావడానికి ఎన్ని సార్లు బాదుంటారు. బాదుంటారు కదా! అంత షార్ప్ రావాలంటే గీసుంటారు. కానీ తిప్పేటప్పుడు మాత్రం ఎలా తిరుగుద్దది? ఎలా తిరుగుద్ది? అది మీకు నాకు తెలిస్తే చాలు గానీ, మన ముందు వచ్చి ఒకడు కూర్చుంటాడు చూడండి, వాడికి తెలియాలని అవసరం లేదు. దేవుడు తిప్పే తిప్పుడుకి అస్సల రొమ్ము ఇరిగిపోవాలంటారు చూడండి, అలాగుంటది. బట్ స్టిల్ మీరు అలా ఉండాలనుకుంటే, ఒక దేవుని పాత్రగా మీ పాత్ర లోపల ఏముండాలి? దేవుని వాక్యం మాత్రమే ఉండాలి. మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్, మీ ఏమక్కర్లేదు. మీ ఎక్స్‌పీరియన్సెస్, మీ మెమరీస్, మీ పాస్ట్ ఆ! ఏమీ అక్కర్లేదు. దేవుడు ఒకసారి తిప్పాలనుకున్నారనుకోండి, ఇంకొకటి తలైన పడతది, లేకపోతే తలైన చూడలేడాడు. కానీ అలా ఉండాలంటే భరించు. దెబ్బలు కాయి. కష్టంగుంటది. చాలా సార్లు అనిపిస్తది. ఏంటి? రోడ్ క్రాస్ చేసినప్పుడు ఒక బండొచ్చి గుద్దేస్తే బావుంటదిరా బాబు. ఎందుకంటే చచ్చిపోవడానికి ధైర్యం ఉండదు. చచ్చిపోవడానికి ధైర్యం ఉండదు. తెలియకుండా ఒక బండొచ్చి గుద్దేస్తే బావుంటదిరా బాబు అని అనిపిచ్చుంటది గదా! ఆ ఆలోచన ఉంది గదా! దాన్ని కూడా భరించు. బట్ వెన్ యూ ఆర్ ప్రేయింగ్, ఎప్పుడైతే ప్రార్థిస్తున్నావో, పైకి చూస్తున్నావో, ప్రే విత్ ఫుల్ కాన్ఫిడెన్స్. నోవా 120 సంవత్సరాలు ఒక వాయిస్ లేదు, ఒక సౌండ్ లేదు, ఒక ప్రామిస్ లేదు. గుడ్డిగా కట్టుకొని ఉన్నాడనమాట. కానీ నోవాకు ఒక క్లారిటీ ఉండింది. నా దేవుడు నిజం. వీళ్ళు ఉంటే ఉంటారు, పోతే పోతారు. వాళ్ళలో ఉండేది కూడా ఎమోషన్స్, ఫీలింగ్స్. అవి కూడా గంటలో మారొచ్చు. ఇందాక నేను చెప్పాను. గంట, 2 గంటల్లో మారొచ్చు. కానీ
ఎవరు మారకుండా ఉంటారు? దేవుడు, దేవుని వాక్యం, దేవుని మాట. ఆ విషయంలో నిజంగా నించుంటావంటే నీకు 10 అయినా 20 అయినా 30 అయినా 40 సంవత్సరాలైనా నించో. దేవుడు తిప్పాల్సిన కత్తిగా నేను ఉండాలి అనుకుంటున్నావు కదా, ఆ కత్తికి పని వచ్చేదాకా కాముండు. ఏంటి? కామ్గా ఉండండి. ఎస్, జీవితం అంతా కనిపించే ప్రతి అద్దం క్లీన్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ అద్దం కూడా మురిగ్గుంది, ఈ అద్దం కూడా మురిగ్గుంది, ఈ అద్దం కూడా మురిగ్గుంది అని. కానీ కళ్ళు తెరిచి చూస్తేనే అర్థమైంది ఆ మురికి మన మొహం మీద ఉందని. ఆ అలా బ్రతకాలా? అక్కర్లేదు, నన్ను అడిగితే అక్కర్లేదు. మీరు తల కూడా ఊపట్లేదు ఎవరు. అలా బ్రతకాలంటే అయ్యో నో, షాక్ అవ్వాలి మీరు. దేవుని బిడ్డగా ఉన్నప్పుడు లైఫ్లో ఏ డిసిషన్ అయినా తీసుకోవాలంటే అది మీ క్యారెక్టర్, దేవునిచ్చిన క్యారెక్టర్తో చేయాలి. మీ సిచ్యువేషన్ వల్ల, మీ పరిస్థితి వల్ల, మీ ఎమోషన్ వల్ల, దానివల్ల ఏది ఒక నిర్ణయానికి రాకూడదు. ఎందుకంటే అవన్నీ గంటలో మారిపోతాయి, అప్పుడప్పుడు 10 నిమిషాల్లో మారిపోతాయి. నిర్ణయాలు అలా మార్చడం గలవా? మార్చలేవు. కానీ దేవునిచ్చిన నీ క్యారెక్టర్ నువ్వు అలా కాపాడుకొని వాక్యంలో లోపల పెట్టుకొని, ఇఫ్ యు ఆర్ ఒబేయింగ్ ద లార్డ్, నథింగ్ విల్ చేంజ్. దేవుడు ఆయన దారిలో నేను అలా పట్టుకొని వెళ్తారు. ఎస్, ఓకే. ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, ఇంతసేపు మాట్లాడుకున్నాం. చిన్న విషయం అయి ఉండొచ్చు, కొంతమందికి పెద్ద విషయం అయి ఉండొచ్చు. నేను ఎందుకు దీన్ని ఒక పెద్ద విషయంగా మాట్లాడనుకున్నానంటే, ఓ విషయం మాట్లాడుకుందాం. ఆ, ఎన్నో క్యాథలిక్ చర్చెస్కి వెళ్ళుంటాం కదా, తర్వాత యూట్యూబ్ వీడియోస్ లేకపోతే గూగుల్లో కూడా జీసస్ ఫోటో అని కొడితే యేసు ప్రభుని ఎలా చూపించుంటారు? ఆహా, క్రాస్ మీద అంటున్నా. ఎలా? ఓకే, లాంగ్ హెయిర్, బియర్డ్ ఉంటుంది, ముళ్ళపు కిరీటం, చేతులు కదా, కాళ్ళు ఇలాగుంటది, ఇక్కడ ఒక ఈ ప్లేస్ లో ఒక గుడ్డ కూడా ఉంటది, రైట్? లైఫ్ లాంగ్ యేసు ప్రభుని అలాగే చూస్తుంటాం ఎక్కడ ఎక్కడ వెళ్ళున్నా. ఓకే, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? చాలా మంది యేసు ప్రభు గురించి, ఆయన మరణం గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ కంటి నుంచి నీళ్ళు వస్తాయి. ఎందుకు వస్తాయి? నిజంగా అంతలాగా ఏమైపోయింది? ఎందుకంటే ప్రతిసారి ఆ పిక్చర్ అదో చూసినప్పుడు ఏంటి, మేకులు అక్కడక్కడ కట్ అయి ఉంది అంతే అనుకుంటాం. బట్ లెట్ మీ టెల్ యూ, లెట్ మీ క్లియర్ దట్ టు యూ. ఎంత దారుణం ఏంటంటే అలా జరుగున్నా కూడా యేసు ప్రభు హ్యాపీగా చనిపోయారేమో. ఎలా? మన లోకంలో ఎక్కడైతే చూస్తున్నామో అలా జరుగుంటే కూడా చాలా హ్యాపీగా చనిపోయి ఉంటారు. కానీ నిజంగా ఏం జరిగిందంటే, ఆయన పేగులు ఉన్నాయి కదా, ఇంగ్లీష్ లో ఇంటెస్టైన్స్ అంటాం, పేగులు బయట ఏలాడుతున్నాయి. రొమ్ముందా, రొమ్ము కనిపిస్తుంది అనమాట. ఈ రొమ్ము కనిపిస్తుంది, ఈ రొమ్ము కనిపిస్తుంది, చూస్తే కనిపిస్తుంది. దాని కింద పేగులు ఏలాడుతున్నాయి. తర్వాత గెడ్డం ఉన్నాయి కదా, గెడ్డం ఎలా ఉన్నాయో అలాగే పీకిసారనమాట. అంటే ఆ, ఈ చర్మం ఇదైతే ఉంది కదా, అక్కడ అలా హాలోగా ఉండుండట్టు, అంటే ఇలా తవ్వినట్టు, ఇలా పీకేస్తే ఎలాగుంటది, తవ్వినట్టు ఉంటది. తర్వాత తర్వాత ఆ వెన్ను ఎముక, స్పైన్ అంటాం, స్పైన్ ఎన్న అసలు వెన్నుపూస ఉంది కదా, ఆ, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా ఓపెన్ అయి ఉందన్నమాట స్కిన్. ఏంటి? ఇలా ఓపెన్ అయి ఉంది. తర్వాత ఏంటంటే శరీరంలో ఒక్క గుడ్డ ముక్క లేదు. ఏంటి? శరీరంలో ఒక్క గుడ్డ ముక్క లేదు. తర్వాత ఏంటంటే ఐసియా చాప్టర్ 11 లో ఏమంటారంటే, యు కుడ్ నాట్ టెల్ వెదర్ హీ వాజ్ అ మ్యాన్ ఆర్ ఉమెన్. ఆయన ఒక స్త్రీయా పురుషుడా అని చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఏం లేదు, తీశారు. ఏ దట్ మ్యాన్ ఇస్ స్టిల్ అలైవ్.
ఇవన్నీ జరుగుతున్నప్పుడే ఇంకా బ్రతికే ఉన్నారు. ఓకే. గుడ్డ ముక్క లేదు. అక్కడ చూస్తే స్త్రీయా పురుషుడా అని చెప్పలేకపోతాం. ఓకే. అలాగా. తర్వాత ఆహ్, రైల్ రోడ్ ట్రిక్స్ అంట. అంటే ఇప్పుడు ట్రైన్ ట్రాక్స్ ఏసినప్పుడు ఇది ఏమంటారు దాన్ని? నెయిల్స్ అంటాం. తెలుగులో ఏమంటారు? మేకులు. ఆ మేకులు ఎలాంటివంటే ట్రైన్ ట్రాక్ ఏసినప్పుడు కొడతారనమాట. ఏటి ఆ వుడ్‌కి, ఆ స్టీల్‌కి. అక్కడేస్తారనమాట. చాలా షార్ప్‌గా ఉంటది. అది కూడా ఎక్కడ దింపారో తెలుసా? నరంలో. నరం ఇప్పుడు మనం అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు ఈ పాయింట్ ఎక్కడి నుంచి తెలిస్తే షాక్ కొట్టినట్టు ఉంటది. అక్కడ మేకులు దింపితే ఎలాగుంటాయి? ఈ చెయ్యి, కాళ్ళు 2 కరెక్ట్‌గా నరంలోనే మేకులు దింపారనమాట. షాక్ కొట్టుకోని ఉంటదది. ఓకే. తర్వాత షాకింగ్ నర్వ్ పెయిన్. యెస్. ఇప్పుడు ఇంత బ్లడ్ పోతుంది. పేగులు బయటున్నాయి. రిబ్ కేజ్ బయటకి కనిపిస్తుంది. క్రాస్‌లో పెట్టేశారనమాట. ఓకే. ఊపిరి ఎలా పీల్చాలి? ఊపిరి పీల్చలేడు. సఫకేట్ అవుతున్నాడు మనిషి. ఆ! సఫకేట్ అంటే ఇలా లెగాలంటే కూడా ఆ వెన్ను ఏదైతే ఉందో వెనకాల వుడ్ ఉంటది కదా! ఆ వుడ్‌కి తగులుతది. మసిల్స్, టిష్యూస్ అంటాం కదా! అవన్నీ అక్కడ గీసుకుంటున్నాయి. ఇంకా బ్రతికే ఉన్నాడప్పుడు. సరే. ఇవన్నిటికంటే ఆయనకి ఏది తెలుసా చాలా నొప్పిగా అనిపించింది. 4 గంటలకి హి కుడ్ నాట్ ఫీల్ గాడ్. 4 గంటలకి దేవుడు కనెక్షన్ కట్ అయిపోయింది. కమ్యూనికేషన్ లేదు. ఏం లేదు. అది ఆయనకి నొప్పొచ్చింది. 4 గంటలు. ఇంత జరిగింది కదా! ఇవన్నీ ఆయనకి అంత నొప్పి రాలేదంట. దేవుడు ఆయన్ని మాట్లాడలేకపోయారు చూడు. మొహం తిప్పుకున్నారు కదా! అది ఆయనకి నొప్పి అనిపించిందంట. ఇంత సూది కుట్టుకుంటే తట్టుకోగలవా? ఎంత? ఇవంతా జరిగినప్పుడు కూడా ఆ మనిషి ఇంకా ఊపిరి ఆ? ఎవ్వరి వల్ల కాదు. ఎందుకు? ఎందువల్ల? దేనికోసం అంటే హీ లవ్స్ అస్. హీ బ్లైండ్లీ లవ్స్ అస్. కాంట్ యు బ్లైండ్లీ ట్రస్ట్ హిమ్? గుడ్డిగా మనల్ని ప్రేమించి అలా చనిపోయారు. మనం గుడ్డిగా నమ్ముకోలేమా? నీకు నీ ఎమోషన్స్ ఏ ముఖ్యమా? నీకు నీ ఫీలింగ్స్ ఏ ముఖ్యమా? సావు. యేసు ప్రభు నీలాంటి వాళ్ళ కోసం చావలేదు. నీకు నీ అర్హతలే ముఖ్యమా? నీకు ఈ లోకంలో నీ స్థాయిలు ముఖ్యమా? యేసు ప్రభు నీ కోసం చావలేదు. నీకు నీ కోపాలు, నీ శాపాలు, నీ ప్లాన్లు, నీ ఈగో అవి ముఖ్యమా? నీ కోసం చావలేదు. బట్ మనందరం నిజంగానే దేవుణ్ణి నమ్ముకొని మనం ఉండాలనుకున్నారు చూడు, మన కోసం చనిపోయారు ఆయన. నార్మల్ గా చచ్చిపోతే పర్లేదు బాబురావు గారు. నేను చెప్పాను కదా, ఇది మనం మాట్లాడుకుంటేనే మన కంట్లో నీళ్ళు వస్తుంది, కానీ చూసే వాళ్ళకి అనిపించే వాళ్ళకి ఎలాగుంటది? ఆ క్రాస్ ఏదైతే ఉందో అది ఈడ్చుకొని వస్తున్నాడు అనమాట, ఏం లేకుండా. లాస్ట్ చుక్క కార్ అయ్యేదాకా లాస్ట్ లో కూడా గొప్ప మాట అన్నారండి యేసు ప్రభు. ఏమన్నారు? ఆ? ఏంటి? ఇంత జరిగిన తర్వాత కూడా దేవుడై వచ్చిన మనిషి సారీ మనిషి వచ్చిన దేవుడు ఏమన్నారు? క్షమించండి. ఎందుకంటే ఇంకేమైనా కారణాలు కావాలా?
కావాలి అనుకుంటే ఇంకేం అక్కర్లేదనుకుంటే ఆయన్ని మాత్రం గుడ్డిగా నమ్ముకొని జరిగే విషయాలు, ఈ ఈగోలు, కోపాలు, శాపాలు అన్ని పక్కన పెట్టి, కుదిరితే లోపల నుంచి తీసి పడేసి భరించి, దేవుడా నన్ను నీ కత్తిలాగా తయారు చేద్దాం అనుకుంటున్నా, నన్ను నీ ఆయుధంలా చేయాలనుకుంటున్నావు, గుద్దించు, పంపిస్తావా, ఇలాంటి మనుషుల్ని పంపించు, ఐఎమ్ రెడీ అని నిజంగా మీరు అప్పుడు నించుంటున్నారా? అప్పుడు మీరు నిజమైన దేవుని బిడ్డ. లేదు ఉత్తునే ఆయన్ని కొట్టేది కూడా నా ఈగో కోసం అంటే చచ్చిపో, ఆత్మీయంగా చచ్చిపో. నేను నిజంగా అంటే ఆత్మీయంగా చచ్చిపో. ఇంకోసారి మన కోపం వచ్చినప్పుడు, మనకి లోపల ఈగో కొట్టుకున్నప్పుడు, ఈ క్రాస్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంటే క్రాస్ని గుర్తుపెట్టుకోమనట్లేదు, అంత జరిగిన తర్వాత కూడా యేసు ప్రభు ఏమన్నారు? అది అప్పుడు ఆ థాట్ లో మనం ఫుల్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఒకడొచ్చి మనల్ని పొడి చేసినా కూడా అదే వాడిని మనించే అని అనిపిస్తుంది. అప్పుడే దేవుని డిసైడ్ చేస్తారు, వాడు తల తీయాలా లేకపోతే ఆడ తల ఎప్పుడు నీ కాళ్ళ దగ్గరే ఉండాలా అని. ఆమేన్. తోడేలు సింహం. థ్యాంక్ యూ. మనం ఎప్పుడు నేనే సింహాన్ని, నేనే సింహాన్ని, నేనే సింహాన్ని అని ఫుల్ లోపల సెల్ఫ్ మోటివేట్ అయిపోతాం అనమాట. అవునా కదా? మధ్యలో అన్నాను కదా, నన్ను ఎవడేం చేయలేదు, నన్ను ఎవడు గెలకలేడు, అది ఇది అని. ఇఫ్ ద లయన్ ఆఫ్ యూదా సింహం నీ లోపల నిజంగా ఉంటే, 1 అయినా 10 అయినా 50 అయినా 100 అయినా 200 అయినా 500 అయినా 1000 అయినా 1,00,000 అయినా ప్రతి మెడకాయ ఆ నోటి నుంచే పోతుంది. ప్రతి తోడేలు మెడ ఆ ఒక్క సింహం నోటి నుంచే పోతుంది. దట్ ఈస్ కాల్డ్ బ్లైండ్ ఫెయిత్. దాన్నే గుడ్డి నమ్మకం అంటారు. ఆమేన్. ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా.